దేవుని మహాకృపను బట్టి మనందరము కూడా ఆరోగ్యంగా ఉండి దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొచ్చిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పుకుందామండి. హల్లెలూయా. ఒకరే మంచిది. చదవబడిన వాక్య భాగము మనము విన్నాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 9 నుంచి 16 వరకు చదవగా మనందరం కూడా విని ఉన్నాం కనుక విని ఉన్న వాక్యములో నుంచి కాస్త మనం ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. దీనికంటే ముందుగా గత వారంలో మనం చెప్పుకున్న అంశం పేరు ఎవరికైనా గుర్తుందా? వెరీ గుడ్, మంచిది. మాట చెప్పిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించిన గాక. లోబడి ఇండుడి గత వారంలో చెప్పుకున్నా. ఈ వారంలో చెప్పిన అంశం ఏంటో ఈజీగా మీరు గ్రహించగలరు అనుకుంటున్నాను. మనం చదవబడిన వాక్య భాగంలో ఈరోజు అంశం పేరు ఓచ చెయ్యి గలవాడు. ఈరోజు అంశం పేరు ఓచ చెయ్యి గలవాడు. చదవబడిన వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ఈ ఓచ చెయ్యి అనేటువంటిది మానవుని యొక్క శరీరంలో ఉండేటువంటి నరములకు సంబంధించిన జబ్బు అని చరిత్ర మనకి చెబుతూ ఉంది. ఈ ఓచ చెయ్యి అనేటువంటిది శరీరంలో ఉండేటువంటి నరాలు, అనగా ఎన్నెన్నో నరాలు ఉన్నాయి. కానీ ఈ శరీరంలో 2 చెయ్యిలు ఉన్నాయి. ఈ 2 చెయ్యిల్లో ఒక చెయ్యి బాగుగా ఉండుట, ఒక చెయ్యి ఎండిపోవుట, అనగా చచ్చిపోవుట. నరాలు ఉండేటువంటివన్నీ కూడా చచ్చిపోయినట్లుగా, అంటే పని చేయకపోవుట. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. దీనిని నరముల జబ్బు అంటే కొన్నింటిని పరిశుద్ధ గ్రంథంలో తేటతెల్లగా పరిశుద్ధమైన దేవుడు తెలియచేశాడు. అలాగే ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తికి కూడా ఇది కూడా నరముల జబ్బే. ఆ నరాలన్నీ కూడా చచ్చిపోయి, అనగా పని చేయకుండా, ఆ చలనం లేకుండా ఆ భాగం అంతా కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభు గారు తన పనులన్నీ కూడా ముగించుకొని తన శిష్యులతో కలిసిమెలిసి ఉండి వారితో జీవిస్తూ వారితో తింటూ ఒక గ్రామంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడంట. అది అక్కడ 9వ వచనంలో. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు మానవుని యొక్క జీవితములలో లేదా ప్రభు యొక్క నామములో రక్షించబడిన యొక్క సమాజంలోనికి లేదా మనుషుల మధ్యకు ప్రభు గారు వస్తుండే సమయంలో ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషితో కూడా చాలా మంది ఉన్నారు. ప్రత్యేకంగా ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ప్రభుకి కనిపించినటువంటిది ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే ఓచ చేయగలిగినటువంటి వ్యక్తి. అది చాలా మంది ఉన్నారు. అందులో మనుషులు ఉన్నారు, పరిశీలన అనబడిన వారు ఉన్నారు, ఈ జబ్బు కలిగినటువంటి మనుషుడు కూడా ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ప్రభు యొక్క దృష్టి మాత్రం ఎవరి మీద ఉందంటే ఈ వ్యక్తి మీద మాత్రమే ఉంది. అయితే ఈ నరముల యొక్క జబ్బు కలిగినటువంటి వ్యక్తి ప్రభుకి కనిపిస్తే ఇతన్ని స్వస్థపరచడానికి పరిశుద్ధ గ్రంథంలో రకరకాలైనటువంటి వయసులో ఉన్నారు. ఈ వైద్యులను యోగు గారు ఎలా పోల్చారు అంటే, ఈ వైద్యులు అనబడిన వారందరూ కూడా పనికి మాలిన వారు. ఈ వైద్యులు అనబడిన వారందరూ కూడా అబద్ధాలు చెప్పేవారు.
వీరికి పరిశుద్ధత అనేటువంటిది లేదు, పవిత్రత అనేటువంటిది లేదు అంటూ భక్తుడైన యోబు గారు చక్కగా తెలియజేస్తున్నారు. ఒకసారి అర్థమండి. యోబు 13:4. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికిమాలిన వైద్యులు. దేవాది దేవుని యొక్క నామములో అనేక మందికి స్వస్థత కల్పించినటువంటి వైద్యులు అనబడిన వారు ఎలాగ ఆయన దృష్టి కనబడుతూ ఉన్నారంటే పనికి మాలిన వారు, అబద్ధాలు చెబుతూ ఉండేవారే. ఇంకొక మాట ప్రవక్త అయినటువంటి యిర్మీయా గారు అంటారు, గిలాదు యొక్క దేశంలోని వైద్యులు అనబడిన వారు ఉన్నారు. వాళ్ళు ప్రసిద్ధికి ఎక్కినప్పటికీ ఆ ప్రసిద్ధికి ఎక్కినటువంటి వారందరూ కూడా ఏమీ తెలియనటువంటి రీతిలో ఉన్నారంటూ ప్రవక్త అయినటువంటి యిర్మీయా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. యిర్మీయా 8:22. గిలాదులో గుగ్గిలమేమీ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచున్నది? ఆ దేశంలో స్వస్థపరిచినటువంటి వారు, ప్రసిద్ధిగాంచినటువంటి వైద్యులు ఉండినప్పటికీ, అందులో మహా పేరుగాంచినటువంటి వారు ఉండినప్పటికీ కూడా అక్కడ ఏమీ తెలియనటువంటి రీతిలో వైద్యులు అనబడిన వారు ఉన్నారన్నటువంటి విషయాన్ని కనపరుస్తుంది. ఇకపోతే క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ఒక వైద్యుడు కనబడుతున్నాడు, మీ అందరికీ తెలుసును. ఇంటింతా తిరుగుతూ మనుషుల యొక్క విషయాలన్నీ కూడా సేకరించి, మనుషుల యొక్క విషయాలన్నింటినీ సేకరించిన తరువాత ఒక పుస్తకంగా రాయటానికి దేవాది దేవుని యొక్క నామములో ఉండినటువంటి మనిషి అయినప్పటికీ ప్రభు నామం పేరిట అనేక మందికి వైద్యులు చేస్తూ వారి దగ్గర ఉన్న విషయాలను సేకరించి పరిశుద్ధ గ్రంథంలో రాసినటువంటి లోక గారు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైద్యులు అనబడినటువంటి వారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా స్వస్థపరిచినటువంటి నాథుడు లోకములో లేడు. వారందరూ కూడా దేవుని యొక్క దృష్టిలో పరిశుద్ధత లేనివారై, పవిత్రత లేనివారై ఉంటుండగా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కార్యాలు చేయమని వారికి ఇచ్చినప్పటికీ ఆధిక్యతను బట్టి వారు చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. అయినప్పటికీ ఇక్కడ సమాజ మందిరంలోనికి వచ్చేటప్పటికి ప్రభు గారి యొక్క దృష్టిలో ఈ యొక్క వ్యక్తి కనబడ్డాడు. ఆయనతో కూడా చాలా మంది ఉన్నారు. పరిశీలన అనబడిన వారు ఉన్నారు, చాలా జనులు అనబడిన వారు ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఒకే వ్యక్తి దేవుని యొక్క దృష్టిలో పడ్డాడు. ఆయన ఎవరంటే ఓచ చెయ్యగలిగిన వ్యక్తి లేదా మనుషుడు. ఆయన ఎందుకు ఆయన యొక్క దృష్టిలో పడ్డాడు అంటే ఆయన యొక్క కేంద్రీకరణ అంతా కూడా దేవుని మీద ఉందన్న సత్యాన్ని కీలకమైన కారణం అవుతుంది. ఆయన యొక్క దృష్టి అంతా కూడా ప్రభు మీద ఉంటుందన్న సత్యాన్ని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలం. అయితే సమాజ మందిరంలోకి ప్రవేశించినప్పటికీ ఆ ఓచ చేయగలిగినటువంటి వాడు కనబడినప్పటికీ వారు ఆయన మీద నేరము మోపవాలని గమనించండి. ఆ ఓచ చేయగలిగినటువంటి వారి మీద ప్రభు యొక్క దృష్టి ఉంది. ప్రభు యొక్క దృష్టి మీద ఈ పరిశీలన వారి యొక్క దృష్టి ఉంది. జబ్బు కలిగినటువంటి వ్యక్తి మీద ప్రభు యొక్క దృష్టి ఉంది. ప్రభు మీద పరిశీలన వారి దృష్టి ఉంది. అంటే ఏంట దృష్టి? ఈ ఓచి చేయగలిగినటువంటి వ్యక్తికి ప్రభు స్వస్థపరచాలని, స్వస్థపరచాలనేటువంటి ఆయన మీద జనులు నేరం మోపాలని. ఇది ఎక్కడైనా ఎలాగైనా ఒక విచిత్రకార్యం ఉంది కదా. జబ్బు కలిగినటువంటి వ్యక్తిని స్వస్థపరచాలని ప్రభు యొక్క ఆలోచన అయితే ప్రభు మీద నేరము మోపవాలని వీరి యొక్క ఆలోచన. అంటే ఇక్కడ తారుమారు అయిపోతూ ఉంది. ఏంటి తారుమారు అయిపోతుంది? స్వస్థపరచాలని ప్రభు చూస్తే ప్రభు మీద నిరంతరంగా పరిశీలన పడిన వారు, అక్కడ కూడినటువంటి జనులు అనబడిన వారు నేరం మోపాలి. ఏంటంటే నేరం మోపాలి? ఎవరైనా ఎప్పుడైనా బాధలు కానీ ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టిమిట్లు ఆడుతూ ఉన్నప్పుడైనా సరే, లేదా ఒక గుంటలో లేదా ఒక బావిలో లేదా ఒక చెరువులో ఒక ఏదైనా సమస్య, గొర్రె కానీ మేక కానీ ఎద్దు కానీ లేదా ఆవు కానీ సమస్య పడిపోయింది అనుకోండి, ఆ పరిస్థితిలో చూసినటువంటి ఏ వ్యక్తి అయినా సరే దాన్ని పైకి తీయడానికి ఇష్టపడతాడు.
అయితే వీటికంటే శ్రేష్టమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మనిషి కదా. ఈ మనిషిని పరిశుద్ధ దినమున లేదా విశ్రాంతి దినమున స్వస్థపరచాలా? ఆరాధన జరుగుతుంది కదా, ఆ సమాజ మందిరంలో దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు కదా, అక్కడ అది మానేసి ఇక్కడ గొంతులో పడిపోయినటువంటి దానిని, గొర్రెనైనా మేకనైనా ఆవునైనా ఏదైనా సమస్య ఏదైనా సరే, అంటే వీటికంటే శ్రేష్టమైన వారు ఎవరండి? మనిషి. మరి ఈ మనిషి కొట్టుమిట్టలాడుతూ ఉన్నాడు దేని మీద? జబ్బుతో కొట్టుమిట్టలాడుతూ ఉంటుండగా ఆయన స్వస్థపరచడం మంచిదే కదా, అది మంచి కార్యమే కదా అని ప్రభు యొక్క ఆలోచన. అయితే ఈ ఆలోచన మేరకు ప్రభు అంటున్నాడు, వాక్యం వెళ్దాం, ఓరాయిని మీద నేరము మోపవన్నది, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరాప. అసలు ప్రభువును ప్రశ్నించడానికి మీరు ఎంత వల్ల ఉండాలి? ప్రభుతో మాట్లాడితే సరిపోతుంది, కానీ ప్రశ్న వేయటానికి ఎంతటి వారు అవ్వాలి? విశ్రాంతి దినమున అంటే గమనించండి, అపాయకరమైన పరిస్థితుల్లో కొట్టినట్లాడుతున్న ఆ గొర్రె ఉంటే, గొంతులో పడి ఆ గొర్రె ఉంటే గొర్రెని బ్రతికించాల్సింది పోయి, అపాయకులను తప్పించాల్సింది పోయి, విశ్రాంతి దినమున దాన్ని తప్పించడం కానీ మనిషికి బాగు చేయడం కానీ అది అవసరమా? ఇలాంటి ప్రశ్నలు వేస్తే వీరిని మనము ఏమనుకోగలము? అపాయకర విషయంలో గొంతులో పడి ఉంది గొర్రెకి సాదృశ్యం మనమే కదా, అందుకే వెంటనే ఇచ్చాడు అక్కడ మనిషి అని. ఏంటా మనిషి? ఓచ చేయగలవాడు. ఈ గొర్రె అపాయకరమైన పరిస్థితుల్లో గొంతులో పడి ఉంటే దాన్ని తీయాలి కదా, ఏ ఒక్కరు చూసినా సరే తప్పించుకుని వెళ్ళిపోరు కదా. దీని విషయంలో నాకు అక్కర్లేదు అనుకుంటూ ఉండరు కదా. అయితే విశ్రాంతి దినమున స్వస్థపరచుట లేదా బాగు చేయుట ఇది న్యాయమా అని అడిగితే, నిజంగా వీరి యొక్క అంతరింద్రియములలో, వీరి యొక్క హృదయములలో, వీరి యొక్క మనస్సులలో ఏముందో దేవునికి అంతా కూడా తెలిసింది. వాక్యం వెళ్దాం. అందుకైనా చదవండి, మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉంది, అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల కదండి, అది పరిశుద్ధ దినము కావచ్చును, విశ్రాంతి దినమే కావచ్చును, దేవుని ఆరాధించే సమయమే కావచ్చును, రోజు కావచ్చును, ఆ దినం కావచ్చును, గడి కావచ్చు. కానీ అపాయకరమైన పరిస్థితుల్లో ఏదుందంటే గొర్రె. ఆ గొర్రె అపాయకరమైన పరిస్థితుల్లో ఉంటే దాన్ని చూసినటువంటి ఏ మనిషి అయినా సరే, ఏ మనుషుడైనా సరే, నాకు అక్కర్లేదు, అది అలాగే చావని అనుకుంటూ వెళ్ళిపోతాడా? ఎలాంటి వ్యక్తి అయినా వాడికి చేత కాకపోతే మరొక వ్యక్తిని తీసుకుని వచ్చి సహాయాన్ని కోరి దాన్ని ఆ అపాయకరమైన పరిస్థితి నుండి తప్పించడానికి ఇష్టపడతారు. ప్రభు చేస్తున్న పని కూడా అదే. దాన్ని తప్పించడానికి, దాన్ని రక్షించడానికి, ఆ యొక్క ఊబిలో నుంచి, గొంతులో నుంచి బయటికి తీసివేయడానికి ప్రభు అట్టి యొక్క ఆలోచన చేస్తే మీరేంటి నేరం మోపాలంటున్నారు. నేరం అక్కడ అంతగా మోపాలా? అసలు ప్రభు దగ్గర మీరు చూసి ఆనందించాల్సింది పోయి, సంతోషించాల్సింది పోయి, నేరం మోపాలన్న ఆలోచన కలిగి వచ్చారంటే విశ్రాంతి ఏదైనా కావచ్చును, కానీ మనిషి చెబుతున్న మాట అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా, ప్రార్థన అనేది శ్రేష్టమైనదే, మనిషికి ఉపయోగపడేదే. ప్రార్థన చేసే పెదాల కన్నా ఎందుకంటారు అసలు కనుక? ప్రార్థన కన్నా చేతులు విన్నా? ప్రార్థన మంచిది కదా మనకి. ప్రార్థన లేకపోతే మేమేమి సాధించలేమండి అంట. ఓకే, రైట్, మంచిది. ప్రార్థన కంటే అంటే మనిషి మాట్లాడేటువంటి మాటల కంటే చేసేటువంటి క్రియ గొప్పది. ఆమేన్, హల్లెలూయా. మాట్లాడేటువంటి మాటల కంటే చేసేటువంటి క్రియ లేదా పని గొప్పది. అంటే ఈ పని ఏంటి? గొంతులో పడినటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో ఉండేటువంటి ఆ గొర్రెని రక్షించాలి. కనుక రక్షించబడినటువంటి దాన్ని ఏ దినమైనా కావచ్చును. ప్రభు యొక్క దృష్టిలో ఏంటిది? రక్షించడమే మంచిది. అలాగే కొట్టుమిట్టలాడుతూ ఉంటే దాన్ని రక్షించాలి కదా.
దాన్ని పైకి తీయాలి కదా. గొర్రె కంటే శ్రేష్టమైన వాడు ఉన్నాడు. ఎవరో మనిషి. గొర్రె కంటే విలువ కలిగినటువంటి ఉన్నాడు మనిషి. అందుకే గొర్రె ఈజిప్ట్ ఎవరండి? మనిషి. మనిషి గొర్రె కదా. మానవుని యొక్క జీవితంలో అలాంటి పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు, విశ్రాంతి దినమున రక్షించుట లేదా స్వస్థపరచుట లేదా బాగు చేయట, అట్టి యొక్క ఉపద్రవం నుంచి లేదా దుస్థితి నుండి తప్పించుట మంచిదా కాదా? ఎవరైనా అడుగుతారు కదండి. అది మంచిదేనండి, ఆ పరిస్థితుల్లో రక్షించడం మంచిదే కదా అంటారు. అట్లే కదా. గొర్రె కంటే ఓకే కంటించండి. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట అంటే ఒక మనిషికి మేలు అనగా మంచి కార్యం. విశ్రాంతి దినమున లేదా పరిశుద్ధ దినమున ఏ సమయంలోనైనా సరే ఒక మనిషి యొక్క పరిస్థితి కానీ లేదా ఒక గొర్రె యొక్క పరిస్థితి లేదా దేని విషయంలోనైనా సరే వారిని రక్షించటము చాలా ఉత్తమం, మంచిది. లేదండి ఈరోజు పరిశుద్ధ దినం అండి. అది ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలండి. మందిరంలో ఎలా నడిచినా పర్వాలేదు, కానీ పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి. వాక్యం సెలవిస్తుంది మనకి. అలాంటి వారు లేకపోయినప్పటికీ కూడా, అలాంటి ఆలోచన లేనటువంటి వారు, మంచి ఆలోచన లేనటువంటి వారు యేసయ్య మీద నేరాలు మోపాలి, ఘోరాలు మోపాలి అంటూ మాట్లాడుతున్నారు. ఏమవుతున్నారు చూద్దాం అక్కడ ఖండించట. అంతటా పరిసయ్యులు ఎవరంటే ఆలోచన చేసేవారు? పరిసయ్యులు. ప్రభువు మంచి కార్యం చేశాడు, మంచి పని చేశాడు, ఆయన అపాయకరమైన పరిస్థితులను తప్పించాడు. అయినప్పటికీ వారవలేని పరిస్థితి. ఎలాగైనా సరే ప్రభు అందరినీ కూడా, లోకమంతటినీ కూడా సంరక్షించాలి అనుకుంటున్నాడు ప్రభు. వీరేమనుకుంటున్నారు? ఎలాగ ప్రభుని సంహరిద్దామా అంటే చంపేద్దామా, ఆయన ఎలా రక్షించాలంట ఆయన ప్లాను. ఈయన ప్లాన్ ఏంటి? ఈయన ప్లాను సంహరిద్దాం అంటే చంపేద్దామా. ఆయన సంరక్షించాలంటే వీరేమంటున్నారు? సంహరించాలా అంటున్నారు. ఎవరిలో? పరిశీలి. ప్రభు యొక్క మంచి కార్యం చేస్తే, మంచి పని చేస్తే మెచ్చుకోవాలి కదా, అభినందించాలి కదా, వీరు ఆనందించాలి కదా, సంతోషించాలి కదా. అయినా సరే ఎలాగైనా సరే ఆయన ఏం చేయాలి? సంహరించాలి. అంటే ఈ ఆలోచన వారిలో మనం అనుకుంటూ ఉంటాం కదా. ఒక ఐడియా బాగా చెప్పారు. ఒక ఐడియా, ఆలోచన జీవితమును మార్చును. అంటే ఎవరి జీవితం మారిపోయింది ఇక్కడ? ఎవరి ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి? ప్రభు యొక్క నామములో జీవిస్తూ ఉండే మనుషులైన వారు ప్రభుని ఎలా సంహరించాలి అంటే చంపేయాలి. ప్రభు ఆలోచన, ప్రభు యొక్క ఆలోచన ఏంటి? ఎలాగా సంరక్షించాలి, ఎలాగ కాపాడాలి, ఎలాగ రక్షించాలి, ఎలా బాగు చేయాలి ఆయన ప్లాన్. అయితే వీరి ప్లాన్ ఏంటి? వీరెవరు? పరిసయ్యులు. అంటే పరిసయ్యులు అంటే చాలాసార్లు చెప్పాను నేను. మరొక మాట, ఒకటి రెండు మాటలు చెబుతాను. నేరాలు ఘోరాలు మోపేవారు వీళ్ళు. రెండవది ప్రశ్నలు, ప్రభువుకే ఎదరకుండా వేసేటువంటి ప్రశ్నలు. మీ శిష్యులైన వారి చేతులు కడుక్కుండా భోజనం చేస్తున్నారు, ఇలాంటి అవసరమా? వీళ్ళు అనుకుంటున్నారు ప్రభువుని ఎలాగైనా సరే ఆయనని సంహరించాలి, చంపేయాలి. ఎందుకంత ఆలోచన వీళ్ళకి? కొన్ని ఆలోచనలు చూద్దామండి. ఎవరి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో ఏంటో అన్నది కొన్ని చూద్దాం. సామెతల గ్రంథం 15:22. సామెతలు 15:22. ఆలోచన చెప్పువారు. ఆలోచనలు చెప్పేటువంటి మనుషులు లేకపోతే, ఆలోచన ఇచ్చేటువంటి మనుషులు లేకపోతే
ఆలోచన పుట్టించేటువంటి మనుషులు లేకపోతే, నీకు ఆలోచన కలిగించేటువంటి మనుషులు లేకపోతే ఏమవుతుంది? చదవాలి. ఉద్దేశములు వ్యర్థమగును. మనిషి యొక్క తలంపుల ఆలోచనలన్నీ కూడా, అంటే వీరైతే ఆలోచన చేస్తున్నారు ఏంటి? ప్రభుని ఎలాగైనా సంహరిద్దాం అంటే వారి ఆలోచనలే చెప్పేటువంటి వారు, చెప్పితే వినేటువంటి వారు కూడా అక్కడ లేరు. ఇక్కడ వారికి సెలవిస్తుంది, ఒక మనిషికి ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన మంచిదా చెడ్డదా? ఆ ఆలోచన మన మానవుని చూసేటువంటి వారికి ఉపయోగకరంగా ఉంటుందా లేదా? మానవుని యొక్క జీవితంలో ఇది ఉపయోగపడే రీతిలో ఉండగలిగితే దేవుడికి మహిమ కలుగుతుంది, నాకు ఆశీర్వాదం వస్తుంది. లేదంటే నేను చెప్పేటువంటి ఆలోచన చెడ్డదే అయితే అప్పుడు వారు చెప్పేటప్పుడు మానేయాలి. అలాంటి కాదండి వీళ్ళు. ఎలాగైనా సరే వాళ్ళ ఆలోచనలో ఏముందంటే ఆయనని అనగా ప్రభుని సంహరి చెప్పేయాలి. ప్రభుని చెప్పితే వీళ్ళే నష్టపోతారు. ప్రభుని చెప్పేటంత ఆలోచన వీళ్ళకి ఎందుకు వచ్చింది? వీరే పరిశీలన అంటే నిష్ట కలిగినటువంటి మనుషులే కనుక అలాంటి ఆలోచనలు వారికి తగ్గుతూ ఉంటాయి. అయితే అలాంటి పరిస్థితిలో ఇక్కడ ఆలోచన చెప్పేటువంటి వారు లేకపోతే వారి ఆలోచనలన్నీ కూడా ఏమవుతాయి? నెరవేరవు, సఫలమావు, నిష్ఫలం అయిపోతూ ఉంటాయి. అంటే అందుకే ఆలోచన చెప్పా ఆ ప్రభుత్వం వాడు అందుకే అన్నాడంటే, ఏ మనిషి అయినా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఒక ఆలోచన చెప్పేటప్పుడు ఆలోచన నీ జీవితంలోనికి, నీ యొక్క కుటుంబంలోనికి, నీ యొక్క మనసులోనికి వచ్చినప్పుడు ఆలోచన అనేటువంటిది నీవు దీర్ఘకాలంగా నీవు ఆలోచించాలి. అప్పుడే నీ జీవితం మారిపోద్ది. ప్రభువులోకి వెళ్ళాలా, లోకంలో ఉండాలా? ప్రభువులో జీవించాలా, లోకంలోనే జీవించాలా? మనుషులకి నమ్మకంగా ఉండాలా, మనుషుల యొక్క రీతిలో వ్యతిరేక రీతిగా మాట్లాడాలా? మనుషుల యొక్క ఆలోచనలో దేవుని యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా తారుమారు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఎవరో పరిశీలన. ఈ పరిశీలన వారు అలాగే ఆలోచన చేస్తూ ఉంటుండగా ఆలోచన చెప్పేవారు వారికి లేరు, ప్రభు తప్ప. ప్రభువే వారికి ఆలోచన అయినప్పటికీ కూడా వారి ఆలోచన నిష్ఫలం అయిపోతూ ఉంది. కారణం ఏంటంటే వారు చేసేటువంటి ఆలోచన మంచిది కాదు. మంచిది కానప్పుడు సఫలమనగా అవుతుంది, అది విఫలంగా అయిపోతుంది. ప్రభు యొక్క దృష్టిలో ఏదైతే మంచిదో, ప్రభు యొక్క నామములో ఏ క్రియ మంచిగా చేస్తూ ఉన్నారో వాళ్ళ దృష్టిలో అన్ని కూడా విఫలం అవ్వడానికి లేదు, సఫలంగా అవుతాయి. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట చూద్దామండి, అందులోనే 19:21. నరుని హృదయంలో నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును. ఆమేన్, హల్లెలూయా. ఈ పరిశీలన వారు జన సమూహంగా కూడా వచ్చి ఎలాగ సంహరించమంటూ ఆలోచన చేస్తున్నారు వీళ్ళంతా కూడా. కానీ ప్రభు అంటున్నాడు, ఒకరి యొక్క ఆలోచన అయినా సరే, తలపులైనా సరే, ఏ విధమైనటువంటిదైనా సరే, ఎన్ని చేసినా ఆలోచించినా ఎవరికి లాస్ట్కి ముగింపు అవుతుంది? ప్రభు యొక్క తీర్మానం. మనుషులు మనము అనేక రీతిలుగా అనేక విధంగా పరిశీలన లాంటి వారు అయితే అలాంటి ఆలోచనలు కలిగి ఉంటాం. అలాంటి వారు కాదనుకోండి, యేసయ్య ఆలోచనలు కలిగి ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఆలోచన కలిగిన వారు ఏమంటారంటే, దేవుని యొక్క నామములో రక్షించబడిన ఆ యొక్క ఆలోచన దేవుని యొక్క దృష్టిలో అది తీర్మానం తీర్చేటువంటి సఫలీకృతమైనది అయి ఉంటుంది అనుకుంటాడు. కానీ ప్రభులో లేకపోయిన వారు అనుకుంటున్నారు, ఎలాగైనా సరే, ఏ రకంగానైనా సరే, అడ్డత్రోవలో వెళ్ళైనా సరే ఆయన ఏం చేయాలి? సంహరించాలి, చంపేయాలి. చంపేస్తే వచ్చే లాభం ఏంటి? నష్టమే తప్ప. కానీ ఆయన చేసే మంచి పని కానీ చెడ్డ పని కాదు కదా. ఆయన చేసే మంచి పని ఓర్వలేని పరిస్థితుల్లో, చూడలేని పరిస్థితుల్లో విశ్రాంతి దినమా అంటే అంత అవసరమైతే ఒకవేళ విశ్రాంతి దినంలో ఇలా చేయకూడదని ఆలోచన వారికి ఉన్నట్లయితే వీరు చేయొచ్చు కదా. వారు చేయకూడదు అనేటప్పుడు వీరు చేయొచ్చు కదా. మరి అలాగని చెప్పి వీళ్ళ పరిశుద్ధత ఉండాలి కదా, అలాగని వీళ్ళ పవిత్రత ఉండాలి కదా. ఏది లేకపోతుంది. అయినప్పటికీ ఒకరి యొక్క ఆలోచనలు
ఏ మనిషి యొక్క ఆలోచన అయినా సరే చివరికి ఎన్ని ఆలోచించినప్పటికీ కూడా యెహోవా ఇచ్చేటువంటి తీర్మానము మనిషి యొక్క జీవితంలో స్థిరమైనది. ఆమేన్, హల్లెలూయా. నిన్ను పుట్టించినప్పుడే దేవునికి ఒక తీర్మానం ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక ప్రణాళిక ఉంది, నియమబద్ధమైనటువంటి సూచనలు ఉన్నాయి నీ పట్ల దేవునికి. మనుషులు ఆలోచించే ఆలోచన ప్రకారంగా ఇలాగ చేయగలిగితే దేవుడు ఎందుకున్నాడు? మరి దేవాది దేవుడు అంటున్నాడు, ఆయన ఒక ఆలోచన చేస్తే వీరొక ఆలోచన చేస్తున్నారు. వీరాలోచనలు ఏంటి? మరొకసారి చేద్దాం. నరుని హృదయంలో అదే నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా, 1 2 3 4 5 కాదండి, అనేకములుగా పుట్టుకొస్తూ ఉంటాయంట. అంటే ఎక్కడంటే పుట్టుకొస్తాయి అంటారు? నరుని యొక్క హృదయం మంచి అగాధం అది. ఈ అగాధమైన బట్టి హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాక్యం సెలవిస్తుంది, ఎన్ని ఆలోచనలు పుట్టుకొచ్చినప్పటికీ కూడా యెహోవా నియమించిన తీర్మానము చివరికి అంతే. మనుషుల వల్ల మనము అనేక విధాలుగా ఆలోచన పందాలు పడుతూ ఉంటాం. నీ మీద నాకు, నా మీద నీకు ఉంటుంది. అది ఈ లోకంలో శాశ్వతమైనది కాదు. అది దేవునికి విరోధమైన ఆలోచనలే. దేవుని యొక్క వాక్యము ఏదైతే మనకు చెబుతుందో ఆ ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోతే మంచిది. ఈ ఆలోచన ఎలాంటిది తెలిసినా దుష్టకరమైన ఆలోచన, అంటే దుష్టుల ఆలోచన చెప్పినందుకే నడవద్దు. వారి ఆలోచన మంచివి కాదు, అసత్యాన్ని గ్రహించాలి. వారి ఆలోచన మంచివి కాదు, చెడ్డవి, చెడ్డ దారులకి నడిపిస్తూ ఉంటాయి. దేవుడి చాలా పట్ల స్థిరమైనది. వాటి మీద ఆశపడాలి, వాటి మీద ఆధారపడాలి మనిషి. అలా ఉండగలిగితే దేవునికి ఎంత మహిమ కలుగుతుంది. మరొక్క మాట చెప్పారు అందులోనే, సామెతలోనే 1:31. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించేదారు. అంటే అసహ్యము పుట్టినంత వరకు కూడా వారు నడిచే మార్గము, వారు నడిచే ఆలోచనలు అందులోనే ఉంటాయంట. అందుకంటాడు ప్రభు, వారు పాపం చేస్తున్నారా అది ఇంకనూ వారు పాపము చేయనేమో. వారు దుష్టకార్యములలో ఉన్నారా ఇంకనూ వారు దుష్టకార్యములు చేయనేమో. ఈ లోకంలో వాక్యం సెలవిస్తూ ఉండేటువంటిది ఏమిటంటే, ఈ లోకంలో ఎన్ని పందాలు పడినప్పటికీ కూడా, ఈ లోకంలో ఎన్ని ఆలోచనలు ఆలోచించినప్పటికీ కూడా, ఈ పర్సన్ యొక్క ఆలోచనలో మనం కలిసిపోయినట్లయితే దేవుని యొక్క కార్యాలు చూసి ఊరుకోలేము. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క స్థిరమైనటువంటి తీర్మానము ఏమైపోవాలి? ఈ లోకంలో వ్యర్థమైన వాటిని చేస్తూ ఉండేటువంటి వ్యక్తమైనంత వరకు, అనగా అసహ్యము పుట్టించినంత వరకు కూడా అట్లనే ఉంటారంట. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రము ఆది తేలుతూ ఉంటారు వాక్యంలో. ఆమేన్, హల్లెలూయా. ఆత్మతో నింపబడిన ఏ వ్యక్తి అయినా సరే దేవుని యొక్క నామములో ఆడుతూ పాడుతూ తేలుతూ మురుగుతూ ఉంటాడు. కానీ ఈ లోక సంబంధమైన ఆలోచనలోనికి వెళ్ళడు. కారణం ఏంటి తెలిసిన? ఆ ఆలోచనలోకి వెళితే పరిచయంలో వీడు కూడా ఒకడే. వారి యొక్క ఆలోచన ఏంటంటే దేవునికి వ్యతిరేకమైనవే. ప్రభు అంటున్నాడు, నేను ఎలాగైనా సరే ఆ గుంటలో ఉండే గోరుని నేను సంరక్షించాలి, అంటే రక్షించాలి. ఈ వీళ్ళు అనుకుంటున్నారు సంహరించాలనుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడికిక్కడ వ్యతిరేకం అండి. నేటి సమాజంలో కూడా అనేకమైన వ్యక్తులలో కూడా ఏం జరుగుతూ ఉందంటే, దేవుడు ఒకటి ఆలోచన చేస్తే మనుషులు కూడా వేరే ఆలోచన చేస్తుంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, ఏదైనప్పటికీ కూడా యెహోవా తీర్మానమే నీ జీవితంలో
చివరికి అది నిలుస్తూ ఉంది, నేను వేరుతుందని సత్యాన్ని గ్రహించాలి. అది సరే, ఈ మోచ చెయ్యి కలిగినటువంటి వ్యక్తి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక క్రమము కలిగి ఉన్నాడు, ఒక పద్ధతి కలిగి ఉన్నాడు. అది ఏమిటంటే దేవుని యొక్క నామములో సమాజ మందిరంలోకి వచ్చినటువంటి ఆ దేవాది దేవుడు ఎదురుగుండా వచ్చినప్పుడు, ఈయన కనబడినప్పుడు ఈయన మీదకే మనసు వెళ్ళిందంట, ప్రభు మీదకి. ప్రభు యొక్క మనసు ఆయన మీదకే వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత ఆయన జబ్బుపడి ఉన్నాడన్న సంగతి ప్రభువే తెలుసుకొని ఒక్కటే అన్నాడు, నువ్వు స్వస్థపరచబడుతూ కోరుతున్నావా, లేకపోతే నీ ఆలోచన ఏంటి, నీ తలంపులు ఏంటి, నీకు నేనేం చేయాలి, ఇవన్నీ ఏం అనలేదు. కనిపించిన వెంటనే ప్రభు యొక్క మనసు ఆయన మీదకి వెళ్ళిపోయింది, ప్రభు యొక్క ఆలోచన ఆయన మీదకి వెళ్ళిపోయింది, ప్రభు యొక్క దృష్టి ఆయన మీదకి వెళ్ళిపోయింది, ప్రభు ఆయనకి వెళ్ళిపోయాడు. ఈ నరముల జబ్బు కలిగినటువంటి చెయ్యితో ఉండినటువంటి ఆయన ఎంతకాలం ఉన్నాడో తెలియదు, కానీ ఆయన ఒక్క చెయ్యి ఎండిపోయినది ఉంటుంది, ఒక చెయ్యి బాగా పనిచేయ రీతిలో ఉంటుంది. అది ఏ చెయ్యి అన్నది తెలియదు కానీ, ఇప్పుడు చేయడం చేయాలని తెలియదు కానీ, వాక్యాన్ని బట్టి చూస్తా అమ్మా అదే అది ఏ చెయ్యి అన్నది తెలియదు కానీ, దేవుని యొక్క నామములో ఒక చెయ్యి ఎండిపోయింది అంటే అది పనిచేయదు. చచ్చిపోయే నరాలన్నీ కూడా అంటే పని చేయని రీతిలో చచ్చిపోతాన్ని మనం అంటూ ఉంటాం. పక్షవాయువు కలిగినటువంటి వారికి గిల్లినా సరే, ఆ స్థానంలో ఆ చోట్లో కొట్టినా సరే వారికి ఏముంటుంది, చలనం అనేది ఉండదు. ఆత్మస్థితిలో కూడా చనిపోయిన వాడికి, వాక్యంలో చనిపోయిన వాడికి వాక్యం యొక్క విలువ తెలియదు, వాక్యం యొక్క ఆత్మ తీవ్రత తెలియదు. మరి ఏం తెలుస్తుంది, ఇవే తెలుస్తాయి. ఈ లోకంలో చచ్చిపోవాలి, ఎట్లా చచ్చిపోవాలి, పాపం అనే విషయమే చచ్చిపోవాలి. వాక్యం సెలవిస్తుంది, దేవుడు పాపం చేశాడు. ఎవరో ఓచ చేయగలిగిన వాడు పాపం చేశాడు. అందుకే అక్కడ అంటాడు, పక్షవాయువు కలిగిన మనిషితో నీ పాపములు క్షమింపబడి ఉన్నది. అప్ప ఒక మనిషితో పాపములు ఎప్పుడైతే క్షమించాడో, పాపములు ఎప్పుడైతే ఆయన యొక్క రక్తంలో కడిగి వేయటానికి ప్రవేశించబడున్నాడో, అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఓచ చెయ్యి కలిగిన వ్యక్తిలోనికి ప్రభు యొక్క జీవము వెళ్ళిపోయింది, ప్రభావం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ వాక్యంలోకి పోతాం, మత్తయి సువార్త 12వ అధ్యాయంలోకి పోతాం. ఓకే, చదవండి 11వ వచనం. ఆ మనుషునితో నీ చెయ్యి చాపుమనెను, వాడు చెయ్యి చాపగా. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక మనిషి ఎప్పటి నుంచో తెలియదు, పాపము ఎంతగా ఆ చెయ్యి పని చేయట్లేదని ఎంతగా ఆయన మరి వేదన చెందాడో ఇక్కడ అంతగా మరి ఇక వ్రాయబడలేదు. కానీ అతడు ఎంతగా పాపము చేసినట్లయితే ఆ పరిస్థితి ఆయనకు వచ్చిందో మనం అర్థం చేసుకోగలం. ఫలానా పాపము అని లేదు కానీ పాపం చేశాడు. పాపము చేసినందువల్ల ఆ యొక్క వ్యాధి అనగా ఆ జబ్బు వచ్చింది. అయితే పాపం చేసి జబ్బు వస్తుందా? అవును, జబ్బు వస్తుంది. మళ్ళా జబ్బుని ఎవరు తీసేయాలి? ప్రభువే తీయాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఈ వాక్యంలోకి వెళ్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7 చూద్దాం. ఆ కాలమందు థ్యాంక్ యూ అమ్మా. ఆ భాగం అంతా చదవండి, మీకు నేను చెప్పేస్తున్నాను. ఆ దినములలో ఒక ప్రవక్త అయినటువంటి వారిని ఆ రోజుల్లో ఏమనే వాళ్ళంటే దీర్ఘదర్శి అనేవాళ్ళు. ప్రవక్తలను ఆ రోజుల్లో ఏమనే వాళ్ళంటే దీర్ఘదర్శి. అక్కడ ఒక ప్రవక్త పేరుంది హనాని. ఒక రాజు ఉన్నాడు, యోధా రాజు ఆసా. ఈయన కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రభు యొక్క నామములో అనేకమైనటువంటి వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నేను చెప్పేస్తున్నా చెప్పినవన్నీ కూడా అందులో
కనబడుతుంది. ఇంటికి చదవండి. అనేకమైన వారు ఆయన మీద దండెత్తి యుద్ధానికి వచ్చినప్పుడు వారందరి మీద ఈయనకి ఆశారాజుకు విజయం ఇచ్చాడు. విజయం ఇచ్చాడు, కానీ విజయం ఇచ్చిన దాన్ని బట్టి ప్రభు నమ్మలేదు. విజయం ఇచ్చిన ప్రభు నమ్మలేదు. ఈయన ఎవరు నమ్ముకున్నా అక్కడ క్లియర్ ఉంది. ప్రభు నమ్మకపోయి ప్రభువును మర్చిపోతే మరి ప్రభుకి ఆయనకి ఎలా ఉంటుంది? ప్రభు యొక్క దృష్టి ఆయన మీద ఎలా ఉంటుంది? విజయం ఇచ్చిన దేవాది దేవుని మీద ఈయనకి మనసు లేదు, ఆయన నమ్ముకోలేదు. ఈయన రాజు కనుక మొదటిగా నమ్మాడు కనుక నమ్మిన దాన్ని బట్టి ఎంతమంది అక్కడ ఉంది, ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారి మీద ఈయనకి విజయం ఇచ్చాడు. విజయం ఇచ్చిన దాన్ని మర్చిపోయాడు ఈయన రాసారాజు. మర్చిపోయి ప్రభు నమ్ముకోవడం మర్చిపోయాడు ఈయన. మర్చిపోతే ఏం జరుగుతుంది? మరి ప్రభు కోపం రాదా? ప్రభు చేసిన కార్యాలకి ఈయన స్తుతి చెల్లించాలి, మహిమపరచాలి, కృతజ్ఞత చెల్లించాలి. బాగా మాటి మాటికి కూడా దేవుని మహిమపరచాలని చిత్తాన్ని అంతా సరే లోబడి ఉండడానికి ఇష్టపడాలి. ఈయన మర్చిపోయాడు. నమ్ముకున్నట్టుగా నటన చేస్తున్నాడు ఈయన. ఎవరండి? యోధా రాజు పడినటువంటి నటన చేస్తున్నాడు. అసలు నటన చేస్తే అయినప్పటికీ కూడా ప్రభు అనేక మంది వాటి మీద విజయం ఇచ్చాడు. విజయం ఇచ్చినప్పటికీ మర్చిపోయినందు వలన జరిగే కార్యక్రమం ఏంటంటే అతని పాదములలో ఏం పుట్టింది? ఒక జబ్బు. ప్రభు మాట వినకపోతే జబ్బు పుట్టుకొచ్చిందంట. అక్కడ పాపము చేస్తే ఆయనకి జబ్బు పుట్టుకొచ్చిందంట. నీ పాపము క్షమింపబడి ఉన్నవా నీ పక్షవాయువుతో చెప్పగా ఆయన యొక్క వ్యాధి బాగుపడుతుందట. కారణం ఏంటంటే ఆయన మాట మనందరము కూడా వినేవారముగా, నమ్మేవారముగా, ఆయన మాట మీదే నమ్మకం నుంచి జీవించేవారుగా ఉండాలి తప్ప కానీ నమ్ముకున్నట్టుగా నటన చేస్తూ ఉన్నాడు ఈయన ఆశారాజు. అందుకే ఈయన పాదముల్లో ఏ పుట్టుకొచ్చింది? అసలుకి జబ్బు రావడం ఎందుకండి? ఆ వంచిన పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా సరే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? పనికి మారిన వారు. ఒక్కడే వచ్చాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను అంటున్నాడు ప్రభు. మరి ఆయన మీద ఈయనకి నమ్మకం ఉండాలి, ఆయన మీద ఈయనకి మనసు ఉండాలి. ఆయన నాకు సమస్తం నిషేధించేవాడు అంటాడు, నమ్మాలి. అవన్నీ మర్చిపోయాడు ఈయన. ఈ రోజుల్లో మనము కూడా కదండి అనేకమైన వాటిని మర్చిపోతూ ఉంటాం. ప్రభు చేసిన వాటిని మర్చిపోతూ ఉంటాం. మనంతా మనమే డబ్బు కొట్టుకుంటూ ఉంటాం. మానవుని యొక్క జీవితంలో మన తలంపులు లాంటివి ఆయన తలంపులు కాదు, మన ఆలోచన ఆయన ఆలోచనలు కాదు. మరి ఎవరు ఈ ఇల్లాంటిదే? ఎవరు? పరిసయ్యులాంటి. అందుకే పరిసయ్యుల్లో ఉండేటువంటి ఆలోచనలోకి వెళ్ళొద్దంటూ వద్దంటే హెచ్చరించేశాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవండి అనలేదు. వారి జోలికి వెళ్ళదు. వారి జోలికి వెళితే వారు నన్ను చంపేస్తారంట ఆలోచన చేస్తారు. ఒకవేళ నువ్వు వారిలోకి వెళ్ళిపోతే నువ్వు అలాంటి ఆలోచన చేస్తావేమో. కనుక వెళ్ళొద్దు. వారిలాగా నేను చేయొద్దు, వారితో ఉండొద్దు అని మాట్లాడుతుండే మాటలు మనకు క్లియర్గా అర్థం అవుతూ ఉన్నాయి. ఎందుకో ఆశారాజు యొక్క పాదములలో జబ్బు ఎందుకు పుట్టిందంటే చెప్పిన మాట ఎట్లా? చెప్పిన మాట వింటే వస్తుంది అంటారా? రాదు కదా. పాపము చేయకపోతే అతనికి జబ్బు రాదు కదా. పాపము చేసిన వ్యక్తి మీద దేవుని యొక్క ఆలోచన వెళ్ళిపోయింది కనుక నేను చేయి చాపమని చెప్పాడు. అక్కడ చేయి చాపేశాడు. చాపిన తర్వాత ఏం చేశాడు? అసలు ఉన్న చెయ్యి ఎత్తలేడు కదండి. ఒక చేయి చాపమంటే చాపేశాడు. ఇలా చాపాడు, ఇలా చాపాడు, ఎలా చాపాడు అని తెలియదు, కానీ చేయి చాపమంటే చాపాడు. నా దృష్టిలో ఇలా చాపి ఉంటాడు బహుశా. అంటే ప్రభుని మనం అడగాలి కదా. ఎలాగంటే ఆశీర్వాదం ప్రభు ఎలా ఉంటాడేమో బహుశా. ఆయన ప్రభు చాపమని చెప్పేసి చేయి చాపేశాడు. చాపిన తర్వాత చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆలోచన జాగ్రత్తగా చేయాలి. నరాల్లో నుంచి, కండరాల్లో నుంచి, మూలుగుల్లో నుంచి, పాదముల నుంచి యేసు శక్తి దిగి వచ్చిన కాక అంటారు. ఎందుకంటారు? ఒకే మాట ద్వారా అనేయచ్చు కదా. ఒకే మాట ద్వారా అనేయచ్చు కదా. నరాలన్నీ చొచ్చిపోయావు, ఆ భాగమంతా కూడా చొచ్చిపోయావు. నరాలు అన్ని పనిచేస్తూ ఉన్నాయి. ఒక్క చెయ్య ద్వారా ఉండేటువంటి నరాలన్నీ కూడా ఏమైపోయామండి? చచ్చిపోయాయి, పనిచేయట్లేదు.
పని చేయకపోతే ఎప్పుడైతే చాపాడో చాపిన వెంటనే, అంటే చాపమనేసరికి ఏం చాపేశాడు అంటే చెప్పిన మాట విన్నాడు వినలేదా? విన్నాడు. ఈయన చేయమంటున్నాడు, ఏం జరుగుద్దో ఏంటో, ఇతను ఏమంటాడో ఇవన్నీ ఆలోచించాడంటే ఆయన ఆలోచించలే. ఒకటే అన్నాడు, ప్రభు నీ చేయి చాపమని చెప్పాడు. చెప్పిన వెంటనే ఈయన ఏం చేశాడు? విత్ ఇన్ మినిట్లో సెకండ్లో ఏం చేశాడు? ఆయన చేయి చాపేశాడు. మనము ఇలాంటి ఇట్లకి చేయండి అప్పము, జాతకాలు చెబుతాము రండి అంటారు అనుకోండి. వాదరికి వెళ్ళి చూడమ్మా నాకు ఏం జరుగుతుందో, అలాంటి వారికి చేతులు చేస్తూ ఉంటాం. ప్రభు చెబుతూ ఉన్నాడు, చేయి చాపిన వెంటనే ఆయన బాగుపడిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ రోజున మనిషి యొక్క జీవితం బాగుపడాలన్నా, మనిషి యొక్క కుటుంబం బాగుపడాలన్నా, మనిషి యొక్క ఆలోచనలు మార్చుకోవాలి. ఈ పరిస్థితి యొక్క ఆలోచనలు దేవునికి విరోధమైనవి, చట్ట విరోధమైనటువంటి. అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఎలాగైనా సంరక్షించాలని అనుకుంటే సంహరించాలనుకుంటాడు. వీళ్ళు అంత అవసరం ఏముందండి? దేవాది దేవుని యొక్క నామంలో రక్షించబడిన మనందరం కూడా ఈ యొక్క ఆశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే, ప్రభు వారి పట్ల చేసిన కార్యాలు అమితమైనవి ఉండినప్పటికీ, విజయాన్ని ఇచ్చినప్పటికీ కూడా దేవాది దేవుణ్ణి మర్చిపోయాడు. నమ్ముకున్నాను అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు కానీ నమ్మకం లేదు. అలాంటి పరిస్థితుల్లో పాదములలో జబ్బు పుట్టిన చనిపోయిన తర్వాత ఆ యొక్క పాతి పెట్టబడిన తరువాత యెహోషాపాతు రాజుగా నిలబడుతూ ఉన్న రీతిని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మానవుని యొక్క జీవితంలో ఒక ఆలోచన ఇచ్చినటువంటి వారు మంచి వారై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చేయాలి. అది చేసే పని ఎవరు తెలిసినా ప్రభువే అంటున్నాడు. ఏమని? నీ చేయి చాపేశాడు, బాగుపడిపోయింది. ఒకసారి మన అదే వాక్యం చదువుకుందాం. 13 ఆ మనుషులతో నీ చేయి చాపమనెను, వాడు చేయి చాపగా రెండవ దాని వలది బాగుపడిన. ఏమండి? నీ బాగుపడతా వెళ్ళిపో, నీ విశ్వాసం నేను బాగు చేసింది వెళ్ళిపో, స్వస్థపరిచింది వెళ్ళిపో అనేటువంటి మాటలు ఇక్కడ కనబడ్డాయా? చేయి చాపమని చెప్పాడు అంటే చాపమని వెంటనే దీనిలో ఏం కనబడుతూ ఉంది? ఒక దృఢమైన నిశ్చయత. నా ముందు నిలిచి ఉన్న ఒక వ్యక్తి సామాన్యమైన వాడు కాదు. ఆయన చేయి చాపమని చెప్పాడు కనుక ఆయన ఏం చేసినా సరే ఒక ఎదురైపోయాడు, అంగీకరించాడు. అందుకే ఆయన చెప్పిన మాట ఏదైనా సరే ఈయన చేసేదానికి రెడీ అయిపోయాడు. అందుకే చేయి చాపమంటే ఏమైపోయినా చేయి చాపేశాడు. చాపిన వెంటనే ఆ రెండవ చెయ్యి ఎలాగైతే పని చేస్తుందో అలాగే ఈ చెయ్యి కూడా ఏం చేయటం మొదలెట్టింది. ఏమంటే అలాంటి పరిస్థితుల్లో మరి ఆయనకి ఎంత ఉత్సాహం వచ్చేదంటారు, ఎంత సంతోషం వచ్చేదంటారు. గంతులు వేసే పరిస్థితి ఎంతగానో వారిలో ఉప్పికిపోతూ ఉంటుంది. రెండవ చెయ్యి వాళ్ళు బాగుపడిపోయింది. ఖండించేద్దాం. అంతటా పరిచయలో వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరిద్దుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన వీళ్ళకే పట్టుకోయిందండి. ఒక మనిషిని బాగు చేస్తే, ఒక మనిషికి ఆ పరిస్థితి నుంచి విడిపిస్తే, ఒక మనిషి యొక్క జీవితంలో మంచి కార్యం జరిగిస్తే చూసి ఆనందించాల్సింది పోయి ఆయన ఎలాగైనా సరే ఎందుకంత అవసరత? ఓకే, నెక్స్ట్ మాట చూద్దాం. ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయాను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థ. ఏ ఒక్క మనిషి దేవునికి విరోధముగా ఒక మనిషిని ఆనించి ఆ ఆలోచనల ప్రకారం ఎంతమంది అయితే నడుస్తున్నారో ఆ స్థలం నుంచి, ఆ వ్యక్తుల నుంచి కాస్త దూరంగా వెళ్ళినా సరే మనుషులు విడిచిపెట్టలేదంట.
విడిచిపెట్టకుండా వెంబడిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటి? ఈయన స్వస్థపరిచిన దేవుడు మమ్మల్ని కూడా బాగు చేస్తాడు. ఈయన బాగు చేసిన దేవుడు మమ్మల్ని కూడా బాగు చేస్తాడు. ఈయనకున్న ఆ యొక్క ఓచు చెయ్యి బాగు చేసేసాడు కనుక మాకు ఎలాంటిదైనా సరే ఆయన బాగు చేస్తాడు. ఆయన వెంబడిస్తూ ఉన్నారు. వెంబడించినందు వలన వారందరికీ కూడా దేవుడు ఏం చేశాడు? ఆరోగ్యం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే యేసయ్యను వెంబడించాము మనం, మనుషులు కాదండి. మనుషుల యొక్క ఆలోచనలు అవి మంచివైతే వాక్యానుసారంగానే ఉంటాయి, చెడ్డవైతే మనిషి ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి చక్కనైన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఎంతమంది హృదయాలను మనము గెలుచుకోవాలి, ఎంతమంది హృదయాలను మనం గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకుండా అనే ఆలోచిస్తే చాలు. నా మాట అర్థం చేసుకోండి. ఎంతమంది హృదయాలను మనం గెలుచుకోవాలి అనే ఆలోచన కాకుండా ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు. ఒక మనిషిని గాయపరచకూడదు, బాధ పెట్టకూడదు, బాధింపకూడదు, రోదన చేసే రీతిలో తీసుకెళ్ళి వెళ్ళకూడదు. కారణం ఏంటి సార్? మనందరం దేవుని కుటుంబం. ఆమేన్, హల్లెలూయా. మనలో ఉండే ఆలోచనలు కూడా దేవుని ఆలోచనలు కావాలి. అందుకే ఎంతమంది హృదయాన్ని మార్చేస్తున్నారో వాళ్ళు ఎవరు? పరిచర్యలు. మాటలాగే ఉండండిరా, మాటలాగే మీ ఆలోచనలు ఉండండి, మాటలాగే చేయండి కాదు. అందుకే చక్కని మాట కదా, ఎందరి హృదయాలను మనం గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అనే ఆలోచనే మంచిది. మానవుని యొక్క జీవితంలో మనందరము కూడా ప్రభు యొక్క ఆలోచన కలిగిన వారమై ఉండగలిగితే, ఆయన వెంబడించగలిగితే మనలో ఉండేటువంటి ఏ బలహీనతైనా, నేను బలహీనతని కూడా నచ్చును, ఈ నరముల జబ్బు కలిగినటువంటి దానిని బలహీనత అని కూడా అనొచ్చును. ఈ బలహీనత అనేటువంటి మానవుల యొక్క జీవితాల్లో వెంటాడుతూ ఉండేటప్పుడు దాని నుంచి విమోచించేవాడు దేవుడే. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆయన వెంబడించే వారందరికీ కూడా ఆయన స్వస్థత ఇచ్చాడండి. అలాగే ఉంది అక్కడ. బహుదల ఆయన వెంబడింపుగా ఆయన వాళ్ళందరినీ, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కాదు, ఎందరైతే ఆయనను వెంబడిస్తున్నారో, ఎందరైతే వాక్యానుసారంగా నడుస్తున్నారో, ఎందరైతే వాక్యాన్ని ఉద్దేశించి వారి ఆలోచనలు ఉన్నాయో, ఎందరైతే ఆ వాక్యం యొక్క ఆలోచనలకు లోబడుతున్నారో, అలాంటి వారు యేసును వెంబడించేటప్పుడు వారందరి మీదకి కూడా దేవుడిచ్చేటువంటి గొప్ప అద్భుతం ఏదంటే స్వస్థత. హల్లెలూయా. అదే స్వస్థత. ఓచ చెయ్యగలిగిన వ్యక్తి మీదకి దేవుడు స్వస్థించాడు. ఈ రోజున నేను ఈ మాటలు వింటున్నాను. వినటువంటి మన జీవితాల్లో ఒకటే ఆలోచించేద్దాం. ఎంతమంది ఉన్నప్పటికీ, ఎంతమంది ఎన్ని ఆలోచనలు చెప్పినప్పటికీ యెహోవా తీర్మానమే స్థిరమైనది. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో పుట్టించిన దగ్గర ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఆయన యొక్క ప్రణాళిక ఉంది. ఆయన నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీ పట్ల ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. ఒకవేళ అది పక్కన పెట్టేసి నీ అంతటా నీవు ఈ విధంగా ఆలోచన చేస్తే ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఏమని? దుష్టుల ఆలోచన చెప్పున నీవు ఒకవేళ నడిస్తే వారికి నువ్వు అవుతావేమో, జాగ్రత్త. ఈయన ఆలోచన కూడా అదే. ఎవరిది? ఆశారాజుది. ఈయన అనుకుంటున్నాడు, నేను యూద వారందరికీ కూడా రాజుని కదా. రాజు అయితే ఎవరికి ఎక్కువ? దేవునికి ఎక్కువ అండి. మనిషి యొక్క జీవితంలో ఆయన అనుకుంటున్న ఆయన ఆలోచన యేసయ్య యొక్క ఆలోచనకు తగింది కాదు. ఈ రోజున మన ఆలోచన కూడా యేసయ్య ఆలోచనకు తగినదో అవునో కాదు ఒకసారి ఆలోచన చేద్దామా? ఒకసారి ఆలోచన చేయగలిగితే ఈ ఆలోచన అంతా కూడా ఎవరిది? ప్రభువా, నీవు నా ఆలోచనకి అందిన దేవుడు అంటూ ఈ ఓచన చేయగలిగిన వ్యక్తి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు.
ఈ స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుని యొక్క నామంలో రక్షించబడిన మనము ఈ పరిశీల వలె వారి ఆలోచనల వలె కాకుండా దేవుని యొక్క ఆలోచన ఈ యొక్క ఊచ చేయగలిగిన వారి పట్ల ఎలాగుంది, ఆ యొక్క గొర్రెనైనా సరే మనిషినైనా సరే నేను ఎలాగా సంరక్షించాలి, వీళ్ళు అనుకుంటున్నారో వారిని ప్రభుని ఎలా సంహరించాలి. ఒకవేళ రెండు ఆలోచనల మధ్య నేను తరబడుతున్నావేమో, ఈ రెండు ఆలోచనల మధ్య కొట్టుకులాడుతున్నావేమో, ప్రభు అంటున్నాడు యెహోవా తీర్మానమే స్థిరమైంది. ఆయన ఆలోచనలకు వస్తావా? ఏమైతే పడుతున్నాడు. ఒకవేళ ఈ రెండు ఆలోచనల మధ్య తరబడుతున్నామేమో, ఏ ఆలోచన నీ దగ్గరికి వచ్చినా ఒక్కటే గ్రహించు, వాక్యమే నా పట్ల స్థిరమైనది, అది తీర్మానమైనది. అది నువ్వు గ్రహించగలిగితే దేవుడిని వెంబడించగలిగితే అద్భుతాలు నీవు సొంతం చేసుకోగలవు. అట్టి స్వస్థత, అట్టి దీవెనలు, ఆయా పట్ల చేసినటువంటి కార్యాలు మన పట్ల కూడా చేసి ముందుకు నడిపించిన కనుక ఆమె ప్రార్థించారు. చిన్న ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి నీ వందనాలు. ఈ మాటలు ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్రాలు. వారి కుటుంబాల్లో వారి బిడ్డలలో మీరుండి వారి ద్వారా మహిమ పొందండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్పుకు దారి తీసి, ఆ ఓర్పు అనేటువంటి సహనానికి దారి తీసి, సహనం అనేటువంటిది సకల జనులకు తెలియచేసిన దాని ప్రకారం మీ దగ్గర ఉండే దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటూ మీ కృప మెండుగా దయచేయమని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని చిన్న ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ.